Hi friends, welcome to A to Z Safari at Life Skills Training channel. I am Ramadevi. ఈ ఛానల్లో నేను కమ్యూనికేషన్ దగ్గర నుంచి కాస్మాలజీ వరకు అన్నీ డిస్కషన్ పెట్టబడుతుంది. మీ యొక్క విలువైన కామెంట్స్ని తెలియజేయగలరు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటగా నేను మీతో కమ్యూనికేషన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి వ్యక్తి జీవితంలో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మనిషిని జంతు సమూహం నుంచి దూరం చేసిన ఏకైక శక్తి ఏంటంటే కమ్యూనికేషన్. మాట్లాడుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సంభాషించుకోవడం, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారానే మానవ సమాజం ఒక విజయవంతమైన సమాజంగా, విజయవంతమైన సమూహంగా, విజయవంతమైన జంతు సమూహంగా ఎదిగింది. నిజానికి మనం జంతువులమే కదా. we came from monkey, as we already know that. పక్షులు మనకంటే చాలా చాలా తెలివైనవి, కానీ వాటికి మాట తెలియదు అంతే. అందువల్ల వాటిని మనం డామినేట్ చేసాం. లేకపోయింటే ప్రపంచాన్ని అవే డామినేట్ చేసేదేమో. సో కమ్యూనికేషన్ అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్. మాట ద్వారా ఒక మనిషి జీవితాన్ని నిర్మించవచ్చు, అతని ప్రగతికి మార్గం వేయచ్చు. అట్లాగే జీవితంలో అత్యున్నత శిఖరాల్ని ఎదగడానికి కారణమయ్యేది మాట. అట్లాగే అదే మాట ఒక మనిషి జీవితాన్ని కిందికి తోసేయగలదు, మనిషి జీవితాన్ని నాశనం చేయగలదు, మనిషి జీవితాన్ని తుడిచిపెట్టేయగలదు. అటువంటి కమ్యూనికేషన్ గురించి, అంత ఇంపార్టెన్స్ ఉన్న కమ్యూనికేషన్ గురించి మన ఛానల్లో తెలుసుకోబోతున్నాం. భాష ఏదైనా కావచ్చు, ఇంగ్లీష్, తెలుగు, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్, తమిళ్, ఏదైనా కావచ్చు. ఆల్ ఓవర్ ది వరల్డ్, యూ టేక్ ఎనీ లాంగ్వేజ్. ప్రతి భాష వెనుక ఒక నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది. మనం మాట్లాడబోయే ముందు మన బాడీ మనం మాట్లాడాలనుకుంటున్న భావనని వ్యక్తీకరిస్తుంది. ఎస్, మన ఎమోషన్స్ ఆర్ కమ్యూనికేటెడ్ బిఫోర్ వి స్పీక్. ఎస్, దట్ ఈస్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ వర్బల్ కమ్యూనికేషన్ కంటే ఎక్కువ మనిషి యొక్క మెదడు మీద, మనిషి యొక్క ఆలోచన విధానం మీద ప్రభావం చూపుతుంది. మనం మన గురించి చెప్పే మాటల ద్వారా కాకుండా, మనం చెబుతున్న విధానానికి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే మన శరీర హావభావాల ద్వారా ఎలా మన భావాల్ని వ్యక్తీకరిస్తున్నాం అనేది అవతలి మనిషి మీద ఎక్కువగా, మాట్లాడే మాట కంటే ఎక్కువగా ప్రభావం చూపెడుతుంది. డూ యూ అగ్రీ విత్ మీ? ఎస్, ఎవ్రీవన్ షుడ్ అగ్రీ విత్ దిస్, ఐ హోప్. సో అటువంటి బాడీ లాంగ్వేజ్ అంటే హావభావాలు, మనం ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నా, మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నా, లేదా మన ప్రోడక్ట్ గురించి మనం ఇంకొకరికి చెబుతున్నా, ఎలాంటి హావభావాలు మనకు ఉండాలి. ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలన్నా, మన మీద, మన ప్రోడక్ట్ మీద ఒక పాజిటివ్ ఆప్టిమిజం డెవలప్ చేయాలన్నా మన హావభావాలు ఎంతో ప్రాముఖ్యతని కలిగి ఉంటాయి. సో ఓపెన్ కమ్యూనికేషన్, ఓపెన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ని, పాజిటివ్ దృక్పథాన్ని ఏర్పరుస్తుంది. అవతల వారిని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఒక మంచి స్మైల్,
ఒక ప్రసన్నత కలిగిన కళ్ళు, ఒక మంచి స్మైలింగ్ ఫేస్, ఒక హ్యాండ్ గెస్చర్, మంచి హ్యాండ్ గెస్చర్, ఇలాంటివన్నీ కూడా మన కమ్యూనికేషన్లో, మన భావ వ్యక్తీకరణలో ఎంతో ప్రాముఖ్యతని కలిగి ఉంటాయి. ఏమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి విలువైన కాంటెంట్, ఇలాంటి మంచి కాంటెంట్ మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ రమాదేవి.